హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఎడ్యుకేషన్. వి ఎడ్యుకేషన్లో భాగంగా ఈరోజు మనం 10th కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు వారి యొక్క ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్సెస్ చదవడం ద్వారా వారి యొక్క కెరీర్ అనేది ఎలా ఉండబోతుంది, ఏ కోర్సెస్కి ఎక్కువగా స్కార్సిటీ ఉంది మొదలగు అంశాల గురించి ఈరోజు మనం చాలా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో అంతకంటే ముందుగా 10th అనేది ఒక కామన్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో. ఈ 10th అనేది అందరూ కూడా ఆడుతూ పాడుతూ వారి యొక్క విద్యాభ్యాసాన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 10th తర్వాత విద్యార్థి ఏం చదవబోతున్నాడు, తన యొక్క భవిష్యత్ ఏంటి అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ విషయంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆసక్తి ఏంటి, తర్వాత వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ దేనిపైన ఉంది అనే అంశాలు దాదాపుగా 70 నుంచి 80% పేరెంట్స్ ఆలోచించకుండానే వాళ్ళకి గ్రూప్లని నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి కోర్సులో కూడా దాదాపుగా ఒక 60 లేదా 70% రిజల్ట్ మాత్రమే రావడం అనేది జరుగుతుంది. అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు లేదా మరి ఇతర కోర్సెస్లోనైనా అయి ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి క్రమంలో తన కూతురు లేదా ఆ కొడుకు యొక్క ఇంట్రెస్ట్ దేనిపైన ఉంది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది మొదలగు అంశాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో కామన్ గా చూస్తే ముఖ్యంగా ఒక 3 విషయాల్ని ప్రతి తల్లిదండ్రి లేదా విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి. దానిలో మొదటగా విద్యార్థికి ఉన్నటువంటి ఆసక్తి ఏంటి, తర్వాత తనకు ఉన్నటువంటి ఎయిమ్ ఏంటి, తర్వాత తనకి దేంట్లో టాలెంట్ ఉంది. సో మొదలగు అంశాల గురించి ముందుగా తన యొక్క ఆ కొడుకు లేదా కూతురి యొక్క ఆసక్తిని తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి ఆ భవిష్యత్ సంబంధించిన ఎడ్యుకేషన్ కోర్సెస్ ని నిర్ణయించడం శ్రేయస్కరం. సో దీంట్లో భాగంగా మనం ఆ కోర్సెస్ కి సంబంధించినటువంటి ఒక సమగ్ర సమాచారాన్ని ఈరోజు నేను మీకు అందించబోతున్నాను. సో దాంట్లో మనం ఇక్కడ చూస్తే కోర్సెస్ కి సంబంధించి ముఖ్యంగా 10th తర్వాత అంటే ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ, ఐటీఐ, పారామెడికల్ అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ లాంటివి అన్ని మనకు అవైలబుల్ గా ఉంటాయి. అయితే వీటికి సంబంధించి ఒక విద్యార్థి 10th అయిపోయిన తర్వాత ఏ కోర్సులో జాయిన్ అవుతే బాగుంటుంది, తన యొక్క కెరియర్ ఏంటి అనేటటువంటి ముఖ్యమైన అంశాలని అతను పరిగణలోకి తీసుకోకుండానే ఒక బ్లైండ్ వేలో వెళుతూ తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి గ్రూప్ అయి ఉండవచ్చు, లేదా తన తోటి స్నేహితులు నిర్ణయించుకున్నటువంటి గ్రూప్ అయి ఉండవచ్చు, లేదా ఒక నైబర్హుడ్ పీపుల్ సంబంధించినటువంటి ఎవరైనా ఏదైనా కోర్స్ తీసుకుంటే నేను అదే కోర్స్ తీసుకొని దాంట్లోనే జాయిన్ అవుతాను, సో అతను జాయిన్ అయినటువంటి ఆ కళాశాలలోనే జాయిన్ అవుతాను మొదలగు అంశాలని పరిగణలోకి తీసుకొని తన యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక బ్లైండ్ వేలో వెళ్ళడం ద్వారా మీ యొక్క కెరియర్ ఏంటి, తర్వాత మీరు మీ యొక్క ఫ్యూచర్ లో ఎలా సెట్ అవ్వాలి అనేటటువంటి అంశాలు ముఖ్యంగా మీరు ఆలోచించకపోవడం వల్ల మీ యొక్క ఫ్యూచర్ పైన అది ప్రశ్నార్థకంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నేను మీకు అందించబోయేటటువంటి ఈ కోర్సెస్ లో మీ యొక్క కోరికలకు, మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు కనుక కోర్సు సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా మీ యొక్క భవిష్యత్తులో మీరు ఒక మంచి స్థానాన్ని అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఒకసారి మనం ఈ కోర్సెస్ ని సమగ్రంగా పరిశీలిస్తే ముందుగా మనం ఇంటర్మీడియట్ ని తీసుకోవచ్చు. సో ఈ ఇంటర్మీడియట్ అనేది జనరల్ గా 10th అయిపోయినటువంటి విద్యార్థులు 70% మంది ఎక్కువగా ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది రిమైనింగ్ 30% స్టూడెంట్స్ కొంతమంది పాలిటెక్నిక్ ని చూజ్ చేసుకోవడం, కొంతమంది ట్రిపుల్ ఐటీ వైపు వెళ్తూ ఉండడం, మరికొంతమంది ఐటీఐ ఇలాంటి కోర్సెస్ వైపు వెళ్తూ ఉండడం, లేదా ఇంకొంతమంది పారామెడికల్, తర్వాత షార్ట్ టర్మ్ లాంటి కోర్సెస్ ని చూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది.
అయితే ముఖ్యంగా ఏంటి ఇక్కడ అని అంటే ఎక్కువ మంది ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే ముఖ్యంగా పేరెంట్స్ యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే తన కొడుకు కూతురు డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో లేదా ఇంకా ఒక హై పొజిషన్ కి సంబంధించినటువంటి ఒక మంచి స్థానంలో ఉండాలి అనేటటువంటి ఆలోచన ప్రతి తల్లిదండ్రిలో ఇది కామన్ గా ఉంటుంది. ఇది ఒక కామన్ యాటిట్యూడ్. సో ఈ సిచ్యువేషన్ లో నా కొడుకు డెఫినెట్ గా ఇంటర్మీడియట్ లో ఎంపీసీని చదువుకోవాలి లేదా బైపీసీ చదువుకోవాలి లేదనుకుంటే ఇంకా ఎంఈసీనో సంథింగ్ ఏదో చదువుకోవాలి అనేటటువంటి ఆలోచనతో గ్రూప్ ను వాళ్ళు ముందుగా ఫిక్స్ చేసుకొని పిల్లల్ని అదే కోర్సులో జాయిన్ చేయడం లేదనుకుంటే వాళ్ళు ఎంపిక చేసినటువంటి కళాశాలలో జాయిన్ చేయడం. సో దాని తర్వాత ఫైనల్ గా పిల్లలు వాళ్ళు సరైనటువంటి వాళ్ళ యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించలేక మధ్యలో ఉన్న ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అవుతూ ఉండడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం వల్లనే మనకు ప్రతి కోర్సులో ఒక 60-70% రిజల్ట్ మాత్రమే వస్తూ ఉంది. కాబట్టి ముందుగా ప్రతి తల్లిదండ్రి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి అని అంటే వాళ్ళ యొక్క పిల్లలు ముందుగా వాళ్ళు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళ ఆసక్తి ఏంటో తెలుసుకొని కనుక వాళ్ళకు గ్రూప్ ని మనం సెలెక్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళు ఆ భవిష్యత్తులో ఒక మంచి స్థానంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ముందుగా మనం ఇంటర్మీడియట్ లో కనుక ఒకసారి పరిశీలిస్తే సైన్స్ కి సంబంధించి ఎంపీసీ, బైపీసీ అండ్ లైబ్రరీ సైన్స్ లాంటి కోర్సెస్ మనకు అవైలబుల్ గా ఉంటాయి. ఆ తర్వాత కామర్స్ అండ్ ఆర్ట్స్ కి సంబంధించి సిఈసి, ఎంఈసి అండ్ హెచ్ఈసి లాంటి కోర్సెస్ మనకు కామర్స్ అండ్ ఆర్ట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ముఖ్యంగా ఇంజనీర్ అవ్వాలి అనేటటువంటి ఆశయాన్ని కలిగి ఉన్నటువంటి ఏ విద్యార్థి అయినా డెఫినెట్ గా తీసుకోవాల్సినటువంటి గ్రూప్ ఎంపీసీ. తర్వాత ఏ విద్యార్థి అయితే నేను భవిష్యత్తులో డాక్టర్ అవ్వాలి, తర్వాత నేను ఒక మంచి స్థానంలో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పిల్లలు డెఫినెట్ గా బైపీసీ గ్రూప్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్. ఈ చార్టర్డ్ అకౌంటెంట్ అనేది చాలా స్కార్సిటీ ఉన్నటువంటి కోర్స్. ఈ కోర్సులో కనుక ఒక విద్యార్థి ఎంఈసి లేదా సిఈసి లాంటి సబ్జెక్ట్స్ కనుక చేసి ఉంటే ఇంటర్మీడియట్ లో ఆ తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే దానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ సిఈసి అండ్ ఎంఈసి లాంటి కోర్సెస్ చేయవచ్చు. అంటే దీని ద్వారా డెఫినెట్ గా చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకా సిఈసి అండ్ హెచ్ఈసి ఆర్ట్స్ కి సంబంధించినటువంటి కోర్సెస్. సో ఈ కోర్సెస్ నుంచి కూడా అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ని ఎక్కువగా దానిలో ప్రావీణ్యం కనబరిచినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్ట్స్ లాంటి సబ్జెక్ట్స్ ని చూస్ చేసుకోవచ్చు. దానిలో సిఈసి అయి ఉండవచ్చు లేదా హెచ్ఈసి అయి ఉండవచ్చు. ఇంకొంతమంది లైబ్రరీ సైన్స్ ని కూడా ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఎంపిక చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం పాలిటెక్నిక్ లోకి ఎంటర్ అవుదాం. సో పాలిటెక్నిక్ అనేది జనరల్ గా 3 years కోర్స్. ఇది చాలా మంది బీటెక్ తర్వాత ఇంకా మెకానికల్, కంప్యూటర్, సివిల్, ట్రిబుల్ లాంటి కోర్సెస్ ని బీటెక్ లో చదువుకోవడానికి ఇంటర్మీడియట్ నుండి ఎంసెట్ ద్వారా బీటెక్ లోకి ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ చదవకుండానే డైరెక్ట్ గా పాలిటెక్నిక్ అంటే పాలిసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మీరు ఈ పాలిటెక్నిక్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ పాలిటెక్నిక్ లో జాయిన్ అవుతున్నప్పుడు కూడా మనం ముందుగా చూజ్ చేసుకోవాల్సినటువంటి కోర్సెస్ ఏంటి అని అంటే ఎక్కువగా స్కార్సిటీ ఉన్నటువంటి కోర్సెస్ నే చూజ్ చేసుకోవడం ద్వారా మన యొక్క భవిష్యత్తులో మనం తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ కోర్సెస్ ని ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లేలో ఒకసారి పరిశీలిద్దాం. సో దీనిలో మెకానికల్. సో మెకానికల్ అనేది చాలా వాల్యుబుల్ కోర్స్ గా మనం ట్రీట్ చేయవచ్చు. సో దీనికంటే ముందుగా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. సో అదేంటి అంటే ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కామన్. అంటే పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి ప్రతి కోర్స్ కూడా మళ్ళీ మనకు బీటెక్ లో అవైలబుల్ గా ఉంటుంది. అయితే ఇక్కడ ఒకవేళ ఇంటర్మీడియట్ చదువుకొని బీటెక్ లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కోర్సులని ఎంపిక చేసుకోవచ్చు. అయితే
త్రూ పాలిటెక్నిక్ అంటే పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా గనక వెళితే సో అలాంటి స్టూడెంట్ లో నాలెడ్జ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానికి గల కారణం ఏంటి అంటే ఈ పాలిటెక్నిక్ లో ఎంటర్ అయినటువంటి విద్యార్థి ఎక్కువగా ప్రాక్టికల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగి ఉంటాడు. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. సో దీంట్లో ఈ మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ సివిల్, ట్రిపుల్-ఈ, ఐటీ, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్ లాంటివి ఇవి కామన్ గా ఉండేటటువంటి కోర్సెస్. సో దీంట్లో చాలా స్కార్సిటీ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి అని అంటే ఈ ఏరోనాటికల్ అండ్ అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్ లాంటి కోర్సెస్ ని కనుక చూస్ చేసుకుంటే విద్యార్థి చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ లాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక విద్యార్థి కనుక ఏరోనాటికల్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇంకా ఆర్కిటెక్చర్ లేదా మ్యారైన్ టెక్నాలజీ, ఈ మ్యారైన్ టెక్నాలజీ అనేది చాలా స్కార్సిటీ ఉన్నటువంటి కోర్స్. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా విద్యార్థులకి అవగాహన ఉండనటువంటి కోర్స్. ఈ మ్యారైన్ టెక్నాలజీ అనేది ఓషియానోగ్రఫీకి సంబంధించింది. అంటే సముద్ర పరివాహిక ప్రాంతాల్లో వర్క్ చేసేటటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు డెఫినెట్ గా ఈ మ్యారైన్ టెక్నాలజీ కోర్సు చేయాల్సి ఉంటుంది. అంటే మ్యారైన్ టెక్నాలజీ లాంటి కోర్సెస్ కనుక ఒక విద్యార్థి చూస్ చేసుకుంటే తప్పకుండా ఆ విద్యార్థికి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత మైనింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ అండ్ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ కోర్సెస్ గా మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా అవకాశాలు ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ముఖ్యంగా మైనింగ్ టెక్నాలజీ. సో ఇక్కడ మైనింగ్ అనేది చాలా ప్రధానమైనదిగా మనందరికీ తెలుసు. ఈ మైనింగ్ టెక్నాలజీ కనుక మనం పాలిటెక్నిక్ లో కంప్లీట్ చేసుకుంటే డెఫినెట్ గా బీటెక్ లో మళ్ళీ ఆ కన్సర్న్ సబ్జెక్ట్ తో మనం ముందుకు వెళ్తే సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇది పాలిటెక్నిక్ కి సంబంధించినటువంటి కోర్సెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో దీంట్లో మీకు నచ్చినటువంటి కోర్స్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈజీగా ఉండేటటువంటి కోర్స్ కాకుండా కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నప్పటికీ సో స్కార్సిటీ ఉన్నటువంటి కోర్స్ నే మనం ప్రధానంగా చూస్ చేసుకుంటే మనం ఫ్యూచర్ లో ఒక మంచి రంగంలో స్థిరపడడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ అండ్ పాలిటెక్నిక్ లాంటివి ఇవి ఎక్కువగా సబ్జెక్ట్ లో డెప్త్నెస్ ను కలిగి ఉన్నటువంటి కోర్సెస్. కొంతమంది ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో ఎక్కువగా ప్రావీణ్యత కలిగి ఉండరు. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో అలాంటి ఏ స్టూడెంట్ అయినా సరే ఐటీఐని చూస్ చేసుకోవచ్చు. సో చాలా మంది విద్యార్థుల్లో ఐటీఐ అనగానే విద్యార్థులే కాదు తల్లిదండ్రుల్లో కూడా ఐటీఐ అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ లాంటివి కాకుండా ఒక విద్యార్థి గనక ఈ ఐటీఐ లాంటి చిన్న కోర్సెస్ అయినప్పటికీ వీటిని చూస్ చేసుకోవడం వల్ల డెఫినెట్ గా ఆ విద్యార్థి తన యొక్క లైఫ్ లో చాలా తొందరగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి కోర్సెస్ పరిశీలిద్దాం. ఐటీఐ అనేది మనకు 2 years కోర్సు. ఈ 2 years కోర్సులో చూస్తే మనకు ఫిట్టర్, కంప్యూటర్ అండ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సర్వేయర్, ఎలక్ట్రికల్ అండ్ మెషిన్ టూల్స్, వెల్డర్, ఫైర్మ్యాన్ లాంటివి కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి ఐటీఐలో. అయితే ఇక్కడ చూస్తే మనకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రధాన నగరాల్లో అక్కడే కాదు, ఇప్పుడు మనకు దగ్గర ఉన్నటువంటి వరంగల్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఖమ్మం, కరీంనగర్ లాంటి జిల్లా స్థాయిలో కూడా బోల్డని కంపెనీస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆ కంపెనీస్ లో మనం జాబ్ చేయాలి అని అంటే త్రూ ఐటీఐ ద్వారా చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇలాంటి కోర్సెస్ ని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనకు జనరల్ గా జాబ్స్ కి సంబంధించి either ప్రైవేట్ ఫీల్డ్ ఆర్ గవర్నమెంట్ ఫీల్డ్ బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మనం డైలీ వాచ్ చేస్తున్నటువంటి న్యూస్ పేపర్స్ లో మనకు బోల్డ్ అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి.
అయితే ఈ నోటిఫికేషన్స్ కనుక మనం పరిశీలిస్తే అక్కడ మన క్వాలిఫికేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అది మనందరికీ తెలుసు. అంటే జాబ్స్ పడుతున్నాయి, అప్లై చేసుకోవాలి, ఈ జాబ్ లో నేను జాయిన్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనలో ప్రతి స్టూడెంట్ ఉండడం అనేది ఇది ఒక కామన్ ఫ్యాక్టర్. అయితే ఇక్కడ ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కి ఏ కోర్సు చదివిన విద్యార్థి అయినా అర్హుడా అని అంటే డెఫినెట్ గా కాదు. సో ఎందుకు కాదు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫిట్టర్, కంప్యూటర్, మెకానికల్ సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ కి దానిలో ఉన్నటువంటి పోస్టులకి ఎవరు అర్హులు అని అంటే, ఇక్కడ చదివినటువంటి ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు, లేకపోతే పాలిటెక్నిక్ చదివినటువంటి వాళ్ళు, లేదా మరే ఇతర కోర్సు చదివినటువంటి వాళ్ళు అర్హులు కాకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక మెకానికల్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అక్కడ క్వాలిఫికేషన్ ఏముంటుంది? ఐటీఐలో, మెకానికల్ లో, పర్టికులర్లీ ఇప్పుడు ఒక రేడియోనో, టీవీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో అప్పుడు మనం ఏం చదివి ఉండాలి? డెఫినెట్ గా ఐటీఐలో, మెకానికల్, రేడియో లేదా టీవీకి సంబంధించినటువంటి ఆ టెక్నాలజీని చదివిన విద్యార్థులు మాత్రమే దానికి అర్హులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ముందుగానే అంటే 10th అయిపోయిన వెంటనే మనకున్నటువంటి లక్ష్యం ఏంటి? సో మనం ఏ కోర్సు ద్వారా ముందుకు వెళితే మన యొక్క భవిష్యత్తులో మనం ఎలా సెట్ అవుతాము అనేది ఆఫ్టర్ 10th మాత్రమే మనం నిర్ణయించుకోవాలి. నేను ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చూజ్ చేసుకుంటాను, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఆలోచిస్తాను దాంట్లో జాయిన్ అవ్వడానికి, దీంట్లో జాయిన్ అవ్వడానికి అని అంటే మనకు అప్పుడు ఆపర్చునిటీస్ ఉండవు. కాబట్టి మన యొక్క ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్ పైన ఉంది, సో ఎక్కువగా స్కార్సిటీ ఉన్నటువంటి ప్రొఫెషన్స్ ఏంటి, తర్వాత మనం ఏ కోర్సు ద్వారా వెళ్తే తొందరగా సెట్ అవుతాము అనేటటువంటి ఒక ఆలోచనని మనం ఎప్పుడైతే 10th ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తామో అప్పుడే మనకు ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి అన్నది ఒక సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ద్వారా మనం నిర్ణయించుకోవాలి. ఓకే, అంతేకాకుండా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్ పైన ఉంది అంటే జనరల్ గా ఏ కోర్స్ పైన ఉంది, ఇంటర్మీడియట్ చేయాలని నిర్ణయించుకుంటూ ఉన్నాడా, లేదా పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటూ ఉన్నాడా, లేదా వీటికి భిన్నంగా ఇవన్నీ నేను చదవలేను, నేను ఐటీఐ చేసి దానిలో ఏదో ఒక పర్టికులర్ కోర్సును చూజ్ చేసుకొని సో దాని ద్వారా నేను జాబ్ లో సెట్ అవుతాను అనేటటువంటి ఆలోచనతో ఉన్నాడా. సో ఈ విషయాలన్నీ కూడా మీ యొక్క పేరెంట్స్ తో మీరు చాలా క్లియర్ గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దీంతో పాటుగా ప్రతి తల్లిదండ్రి కూడా ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, సో ఏ కోర్సులో జాయిన్ చేద్దాం అనేటటువంటి ఆలోచనను తల్లిదండ్రులు కూడా డెఫినెట్ గా ముందుగానే నిర్ణయించి వాళ్ళ యొక్క పర్టికులర్ కోర్సులో కనుక జాయిన్ చేస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క లైఫ్ లో అంటే వాళ్ళ యొక్క కెరియర్ పర్ఫెక్ట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఐటీఐకి సంబంధించి చూస్తే మనకి దీంట్లో బాగా స్కార్సిటీ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి అని అంటే లేటెస్ట్ గా మనకి ఈ మోటార్ వెహికల్, రేడియో, టీవీ, డీజిల్, దీంట్లో కూడా మనకి మ్యారైన్ టెక్నాలజీ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. ఇది నాట్ ఓన్లీ ఇన్ పాలిటెక్నిక్ కోర్సెస్, సో ఐటీఐ తరహా కోర్సెస్ లో కూడా మనకు బోల్డని మంచి కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో దీంట్లో ఎలక్ట్రీషియన్, సో ఎలక్ట్రీషియన్ అనేది మనకు కామన్ గా ఉన్నటువంటి వర్క్. ఇది అంటే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ లాంటి కోర్సు కనుక చూజ్ చేసుకుంటే సో డెఫినెట్ గా విద్యార్థి ఖాళీగా ఉండే అవకాశం ఎట్టి పరిస్థితులలో ఉండదు. అంటే డెఫినెట్ గా ఏదో ఒక వర్క్ దొరుకుతుంది. అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి షాప్స్ ని పెట్టుకోవడం కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వర్క్ ఈజీగా చేయొచ్చు. తర్వాత ప్లంబర్, సో ఈ ప్లంబర్ అనేటటువంటి ప్రొఫెషన్ కూడా చాలా మంచి ప్రొఫెషన్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం బోర్డని కన్స్ట్రక్షన్స్, అంటే బిల్డింగ్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్, హోమ్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్, ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్, కంపెనీస్, ఇలా బోర్డని కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ వర్క్స్ లో డెఫినెట్ గా ఒక ప్లంబర్ అనేటటువంటి ప్రొఫెషన్ కలిగిన వ్యక్తి డెఫినెట్ గా అవసరం అవుతాడు. కాబట్టి ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేయాలంటే కూడా ఈ పర్టికులర్ ప్లంబర్ లాంటి కోర్సుని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సర్వేయర్, సో ఈ సర్వేయర్ అనేటటువంటి కోర్స్ కూడా చాలా మంచి కోర్స్. తర్వాత మెషిన్ టూల్స్,
సో బోలెడన్ని కంపెనీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ అవైలబుల్ ఇన్ సిటీస్, mainly నాట్ ఓన్లీ ఇన్ డిస్ట్రిక్ట్స్, ఇంకా మనం వెళ్తే కూడా బోలెడన్ని కంపెనీస్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. సో దీనిలో మిషన్ ఆ టూల్స్ కి సంబంధించినటువంటి కోర్సు చూస్ చేసుకుంటే కూడా మంచి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటుగా వెల్డర్, ఫైర్మెన్ అండ్ పెయింట్ టెక్నాలజీ, దీంతో పాటుగా కుకరీ అనేది ఒక డిఫరెంట్ కోర్స్. సో ఈ కుకరీ ఏంటి అని అంటే ఇది ఆ ఫుడ్ కి సంబంధించినటువంటి ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్స్, అంటే కుకింగ్ ఫుడ్ అనమాట. కుకరీ మీన్స్ కుకింగ్ ఫుడ్. ఇది ITI లో ఈ కోర్సెస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో దీనిలో నార్మల్ గా అయితే ఫిటర్, కంప్యూటర్, సివిల్ లాంటివి చాలా మంది చూస్ చేసుకుంటారు. సో అలా కాకుండా ఒక డిఫరెంట్ కోర్సును కనుక మీరు చూస్ చేసుకుంటే తప్పకుండా మీకు మంచి అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకా ఈ రోజుల్లో చాలా తొందరగా సెట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనలో కనుక ఉంటే వాళ్ళు ఎంపిక చేసుకోవాల్సినటువంటి కోర్సు పారామెడికల్. సో ఈ పారామెడికల్ అనేది ఒక మంచి వాల్యుబుల్ కోర్సుగా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఎందుకంటే పారామెడికల్ కనుక చేస్తే తొందరగా హాస్పిటల్ కి సంబంధించినటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి ఫీల్డ్ లో ఆ విద్యార్థి సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దీంట్లో మనం ఒకసారి కోర్సెస్ ని కనుక పరిశీలిస్తే DMLT. సో DMLT అంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఈ రోజు మనందరికీ తెలుసు, బాగా ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి వైద్య రంగంలో సెట్ అవ్వాలి, ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి కెరీర్ ని చూజ్ చేసుకోవాలి అనుకునేటటువంటి విద్యార్థులు 10th అయిపోయిన వెంటనే పారామెడికల్ లాంటి కోర్సెస్ లో జాయిన్ అవ్వచ్చు. సో దానిలో DMLT ఒకటి, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో ప్రతి హాస్పిటల్లో కూడా ఒక మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. సో దానిలో టెక్నీషియన్ గా మీరు వర్క్ చేయాలి అని అనుకుంటే మీరు పారామెడికల్ లో ఈ DMLT లాంటి కోర్సును చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత DHFM అంటే హాస్పిటల్ ఫుడ్ సర్వీస్. హాస్పిటల్లో ఫుడ్ సర్వీస్ కి సంబంధించినటువంటి కోర్స్ ఇది. దీన్నే DHFM అంటారు. సో ఈ కోర్స్ కూడా మంచి వాల్యుబుల్ ఉన్నటువంటి కోర్సు. ఆ తర్వాత DOA అంటే ఆప్థమాలిక్ అసిస్టెంట్ అంటారు. సో ఈ DOA అనేటటువంటి కోర్సు చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఆప్థమాలజీ అనేది చేయడానికి అర్హులు అన్నమాట. అంటే ప్రతి హాస్పిటల్లో కొంతమంది ఆప్థమాలజీకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ చాలా అవసరం. సో అలాంటి వాళ్ళు ఈ DOA లాంటి కోర్సు కనుక చూస్ చేసుకుంటే వాళ్ళు హాస్పిటల్లో ఆప్థమాలజీకి సంబంధించినటువంటి విభాగంలో పనిచేయవచ్చు. ఆ తర్వాత DOT అంటే ఆప్థమాలిక్ టెక్నాలజీ. సో ఇది టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్స్ అన్నమాట. ఓకే, డిప్లొమా ఆఫ్ ఆప్థమాలిక్ టెక్నాలజీ. తర్వాత హెల్త్ ఇన్స్పెక్టర్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్. సో ఈ రెండు కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ పారామెడికల్ లో. కాబట్టి పారామెడికల్ అనేది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కూడా మీరు చేయవచ్చు, లేదా 10th అయిపోయిన వెంటనే. ఓకే, ఆఫ్టర్ 10th ద నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే పారామెడికల్ లో వెళ్ళవచ్చు. సో అది కూడా అంటే వైద్య రంగంలో ఆసక్తి కలిగి ఉండి సో దాంట్లో నా యొక్క కెరియర్ సెట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటే మాత్రమే ఈ పారామెడికల్ రంగంలోకి మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు అకాడమిక్ ఇయర్స్ కి సంబంధించినటువంటి కోర్సెస్. ఓకే, ముఖ్యంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ITI అండ్ పారామెడికల్. సో ఇక్కడ మరొక వాల్యుబుల్ కోర్స్ గురించి మనం చూద్దాం, దట్ ఈస్ ట్రిపుల్ IT, IIIT. సో ఈ ట్రిపుల్ IT అనేది చేయడానికి అందరూ అర్హులు కాదు. ఎందుకంటే ఒక ట్రిపుల్ IT లో సీటు రావాలి అని అంటే సో దీనికి మండల్ లెవెల్లో రాసినటువంటి అంటే 10th క్లాస్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళలో టాప్ మోస్ట్ లో ఉన్నటువంటి విద్యార్థుల్ని కేవలము కొంతమందిని మాత్రమే ఎంపిక చేసుకొని వాళ్ళకు ఈ ట్రిపుల్ IT లో ఆ సీట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళు ఈ ట్రిపుల్ ITకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో ఆ త్రూ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటే సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టాపర్స్ ఎవరు ఏంటి అనేటటువంటి అంశాలని పరిశీలించి సో వాళ్ళకి సీట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత చూస్తే ఇవన్నీ అకాడమిక్ ఇయర్స్ కి సంబంధించినటువంటి కోర్సెస్. సో ఇవి మాత్రమే కాదు,
సో ఇంకా వీటిలో నాకు ఎలాంటి ప్రావీణ్యత లేదు, నేను ఇవేవి చదవలేను అని అనుకుంటారో వాళ్ళు షార్ట్ టర్మ్ కోర్సెస్ చేయవచ్చు. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మనకి బోల్డ్ అన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. సో వాటిని కూడా ఒకసారి మనం క్లియర్ గా పరిశీలిద్దాం. సో దానిలో షార్ట్ టర్మ్ కోర్సెస్ వచ్చేసి డిటిపి. సో ఈ డిటిపి అనేది మంచి వాల్యుబుల్ కోర్స్ గానే మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అంతా అంటే మనం యూజ్ చేస్తున్నటువంటి అంతా కూడా కంప్యూటర్ టెక్నాలజీ. సో ఈ కంప్యూటర్ టెక్నాలజీలో ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ అనేవాడు తప్పకుండా అవసరం. కాబట్టి ఈ డిటిపిని కనుక నేర్చుకుంటే డెఫినెట్ గా కంప్యూటర్ కి సంబంధించినటువంటి విభాగంలో పని చేయొచ్చు. అంటే ఇన్స్టిట్యూషన్స్ లో కావచ్చు, తర్వాత కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇంకా ఏ ఇతర ఆఫీసులు కావచ్చు. సో దానిలో డెఫినెట్ గా కంప్యూటర్ కి సంబంధించినటువంటి ఒక టైపిస్ట్ కానీ, తర్వాత డిటిపికి సంబంధించినటువంటి ఆపరేటర్ కానీ అవసరం అవుతాడు. కాబట్టి ఇలాంటి కోర్సెస్ ను కూడా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీజీడిసి. పీజీడిసి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఈ పీజీడిసిఏ కనుక చేస్తే దీంట్లో మనకు అన్ని రకాలుగా కవర్ అవుతూ ఉంటాయి. అంటే ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్, తర్వాత దీంట్లోనే మనకు డిసిఏ పీజీడిసిఏ మొత్తం కలిపి ఒక కోర్సుగా మనము కంప్లీట్ చేయొచ్చు. సో దీన్ని చాలా షార్ట్ టర్మ్ లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది 6 months లో కంప్లీట్ చేయొచ్చు, లేదా 1 year లో కూడా లాంగ్ టర్మ్ ప్రాసెస్ ద్వారా 1 year లో కూడా స్కిల్స్ బాగా కనుక నేర్చుకుంటే డెఫినెట్ గా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టాలీ కూడా చాలా డిమాండబుల్ కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా కంపెనీలో ఒక అకౌంటెంట్ కావాలి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓవరాల్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చూడాలి అని అంటే డెఫినెట్ గా ఆ వ్యక్తి టాలీ లాంటి కోర్సు చేసి ఉన్నటువంటి వ్యక్తి అయితే మాత్రమే ఆ అకౌంటెన్స్ కి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టాలీని కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సుగా మనం ట్రీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, అది ఏంటి అని అంటే ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ అన్ని చేసిన తర్వాత కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ లాంటివి నేర్చుకుంటూ కూడా అంటే అదనంగా మనకు ఉన్నటువంటి ఖాళీ టైంలో కానీ, సండే కానీ, లేదా ఇంకా హాలిడేస్ ఉన్నటువంటి టైంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కిల్స్ అన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు అని అంటే నార్మల్ గా వీటిపైన డిపెండ్ అవుతూ ఈ కోర్సెస్ ని చేస్తూ కూడా మనము ప్రొఫెషనల్ గా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో నెక్స్ట్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి కోర్సుగా మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇంటర్నెట్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఓకే, కాబట్టి ఈ ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి స్కిల్స్ కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే తప్పకుండా ఈ ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి ప్రొఫెషన్ లో సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గ్రాఫిక్స్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సెస్ కూడా మనకు బోల్డ్ అనే ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి వీటిలో ఈ కోర్సెస్ కూడా మనం చేయవచ్చు. గ్రాఫిక్స్ అనేది కూడా చాలా ప్రధానమైంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఇవాళ టెక్నాలజీ చుట్టూ తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ టెక్నాలజీలో భాగంగా ఈ గ్రాఫిక్స్ ని ఈ రోజుల్లో బాగానే యూజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గ్రాఫిక్స్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కనుక మనం ఎక్కువగా చేయగలిగితే డెఫినెట్ గా గ్రాఫిక్స్ రంగంలో సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత యానిమేషన్ కూడా చాలా వాల్యుబుల్ ఉన్నటువంటి కోర్సు. ఎందుకంటే ఈరోజు మనము సినీ ఫీల్డ్ కి సంబంధించి కావచ్చు, ఇంకా మరే ఇతర ఫీల్డ్ కి సంబంధించి కావచ్చు, ఇవాళ యానిమేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి కోర్సుగా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత వెబ్ డిజైన్. సో వెబ్ డిజైనింగ్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాంతో పాటుగా సైబర్ సెక్యూరిటీ. ఓకే, సైబర్ సెక్యూరిటీ, హ్యాకింగ్ టెక్నాలజీ లాంటి కోర్సెస్ కూడా మనకు ప్రైవేట్ రంగంలో కానీ ఇంకా చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ ఈ సైబర్ సెక్యూరిటీని అనేటటువంటి ఒక స్కిల్స్ కి సంబంధించినటువంటి కోర్సుని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ని కూడా మనము ఇంప్రూవ్ చేసుకుంటే సో ఈ రంగంలో తొందరగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటుగా నార్మల్ గా ఇంకా కొన్ని అదర్ కోర్సెస్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి. సో దాంట్లో ఒకసారి మనం పరిశీలిస్తే బ్యూటీ అండ్ కాస్మెటాలజీ. ఎవరైతే గర్ల్స్ ఉంటారో గర్ల్స్ కి ఇది చాలా సూపర్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. అదేంటి అని అంటే బ్యూటీ అండ్ కాస్మెటాలజీ.
సో ఈరోజు చూస్తున్నాం మనము ఎక్కడ చూసినా కూడా దాదాపుగా మనకి బ్యూటీ పార్లర్స్ ఏదర్ ఫీమేల్ సంబంధించినటువంటి పార్లర్స్ కావచ్చు, మెన్స్ కి సంబంధించినటువంటి పార్లర్స్ కావచ్చు, బోలెడన్ని మనం సిటీస్ లో చూస్తూ ఉన్నాము. వీటికి కూడా చాలా డిమాండ్ ఉంది. కాబట్టి ఏదర్ బాయ్ ఆర్ గర్ల్, సో ఎవరైనా పర్లేదు, ఒకవేళ బ్యూటీ అండ్ కాస్మెటాలజీకి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే బ్యూటీ పార్లర్ లో కానీ, ఇంకా లేదా సొంతంగా ఫైనాన్షియల్ క్యాపబిలిటీ కనుకుంటే సొంతంగా బ్యూటీ పార్లర్ స్థాపించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జ్యువెలరీ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైన్. సో జ్యువెలరీ డిజైనింగ్ కూడా ఒక మంచి వాల్యుబుల్ కోర్సుగా మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే బోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఓకే, రిమైనింగ్ ఇంకా బోల్డ్ అని షాప్స్ ఉన్నాయి. సో వాటిల్లో కూడా పనిచేయాలని అనుకుంటే ఈ జ్యువెలరీకి సంబంధించినటువంటి డిజైనింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీ కూడా చాలా ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీ అనేటటువంటి కోర్సును కూడా చూస్ చేసుకుంటే కెరియర్ లో చాలా ఈజీగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ గా ఉన్నటువంటి కోర్సెస్. ప్రధానంగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత సో విద్యార్థి ఏ కోర్సును చూస్ చేసుకుంటే బాగుంటుంది, సో ఆ కోర్సులో అతనికి ఉన్నటువంటి ఆసక్తి ఏంటి, తన యొక్క ఫ్యూచర్ కెరియర్ ని తను ఎలా సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు, సో మొదలగు అంశాల గురించి ఇక్కడ మీకు ఒక పూర్తి సమగ్ర సమాచారాన్ని అందించాను. కాబట్టి దీంట్లో మీకు సంబంధించినటువంటి ఏ కోర్స్ అయితే మీ యొక్క లైఫ్ ను ముందుకు తీసుకెళ్తుందో ఆ కోర్సుని చూజ్ చేసుకుని డెఫినెట్ గా మీరు ఫ్యూచర్ లో సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో మీ యొక్క ఆలోచనను మీరు ఉంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటి అని అంటే, ఈ సంవత్సరం మనకి జూన్ లో ప్రారంభం కావాల్సినటువంటి అకాడమిక్ ఇయర్ దాదాపుగా 3 నెలల గ్యాప్ తర్వాత, అంటే ఇప్పుడు సెప్టెంబర్ లో స్టార్ట్ చేసే దిశగా ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించుకుంది. సో ఇప్పటికే మనకు పాలిసెట్ కి సంబంధించి కావచ్చు, IIITకి సంబంధించి కావచ్చు, తర్వాత జూనియర్ వొకేషనల్ అండ్ పారామెడికల్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకు రెడీగా ఉన్నాయి. సో ఎవరైనా స్టూడెంట్ కనుక ఆ సమాచారం లేకపోతే కనుక డెఫినెట్ గా వాళ్ళు త్వరగా ఆ సమాచారాన్ని తీసుకొని సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కావచ్చు, లేదా ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే ఇంకేవైనా నోటిఫికేషన్స్ పెండింగ్ లో ఉంటే అవన్నీ కూడా మనకు ఈ వీక్ డేస్ లో, ఈ 2 weeks లో మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా పేపర్లలో వస్తున్నటువంటి నోటిఫికేషన్స్, తర్వాత మనకి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా చూసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సో వాటిని అప్లై చేసుకుంటే కనుక మనం ఆ కోర్సు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎట్టకేలకు అకాడమిక్ ఇయర్ అయితే మొదలైపోయింది. కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా, అంటే 10th క్లాస్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, మరి ఏ ఇతర కోర్సుకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే మీరు మీ యొక్క ఏదైతే చదవదలుచుకున్నారో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇలాగే విద్యా సమాచారాన్ని మీకు ప్రతి సెషన్ లో ఒక కొత్త విద్యా సమాచారాన్ని మీకు అందించడంలో మా బీ న్యూస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. తర్వాత కార్యక్రమాలలో కూడా మీకు ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా కూడా మీ యొక్క సందేహాలని నివృత్తి చేయడానికి మీకు త్వరలోనే మీకు మొబైల్ నెంబర్ని దానికి సంబంధించినటువంటి అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తూనే ఉండండి వి న్యూస్ స్టూడియో అండ్ వి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.